ఈ నడుము ఊపుతారు చూడు, అది ఒక్కటే 10 చాలు. ఇంట్రో మొత్తం చూసేసి కులాయమని కూడా చూసేసి ఉండొచ్చు. ఫస్ట్ ఎటు చేయకూరి. ఏమన్నా ఇందుని పెట్టే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో? అరీలో క్యాన్సర్ అయిపోతుంది. అయ్యో వాతావరణమే సింగ్. కులాయమ్మ ఎవరు ఇదే? ఇది ఎందుకు అంతగానో నవ్వుతుంది, అంత ఫీల్ అయిపోతుంది? కులాయిల కాడ బిందులు వేసుకొని కొట్టుకున్నాయి కులాయి. కంటెంట్ అంటే ఒక వీడియో గుర్తుపడుతుంది, కులాయమని గుర్తుపట్టదు. డెడికేషన్ సో గైస్ బిజీ షెడ్యూల్ అయిపోయింది నాకైతే. ఏమేస్తుంది ఇది? సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఇప్పుడు దాకా ఇంట్రో ఒక 30 సార్లు కొట్టించిండు. ఎందుకంటే ఒకళ్ళ పేరు ఎత్తొద్దు, ఆ పేరు ఎత్తుతుందో అంటే చదువుకోలేదు ఫస్ట్, ఇదే ఎత్తుతుంది. సో ఇప్పుడు మేమైతే కులాయమ్మతో ఒక మంచి అమ్మాయితో వీడియో చేయబోతున్నాం. మీ లైఫ్ లో అలాంటి అమ్మాయిని చూసుంటారు. అసలు అజిత్ మామ అంత రిస్క్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది నాకైతే తెలియట్లేదు. ఆ రిస్క్ గల మెయిన్ కారణం ఏంటంటే టైం పాస్ రవన్న. ఒక సాంగ్ ఇంత వచ్చిన నా కాడికి, నువ్వు అందరితో వీడియో కొట్టినావు, ఇలాంటి అమ్మాయితో వీడియో కొట్టలేదు అంటే నీకు డైరింగ్ ఇస్తున్నా, నువ్వు ఖచ్చితంగా వీడియో కొట్టాలన్నాడు. నా ఏందన్నా ఎంత డిస్మాండ్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన. ఒక 3 hours ప్రాక్టీస్ చేసిన. 3 hours కాదు, డే మొత్తం కరెంట్ పోయింది చూడు మొన్న. ఆ రోజు మొత్తం ఈ నడుము ఊపుతారు చూడు, అది ఒక్కటే 10 చాలు. నడకే జంపాలా 10 సార్లు అంటే 10 సార్లు. చిన్న బ్లాక్ అని చెప్పు, ఎందుకు అన్ని రివీల్ చేసాం. మా స్టెప్స్ అని సిగ్నేచర్ స్టెప్లు ఉంటాయి మా అసలే అవతల డాన్స్ ఎవరనుకున్నావు? ఎక్కువ మాట్లాడితే పేరు చెప్పేస్తారు. నువ్వు ఎంత తక్కువ మాట్లాడుతుందా బెటర్ బాబు. సో మామ చెప్పు, ఎందుకు డేర్ చేయాలనిపించింది నీకు? ఇంతమంది మంచి మంచి వాళ్ళు డాన్సర్లు, దాంతో ఎందుకు చేయాలనిపించింది? అంటే వచ్చిన వాళ్ళతో చేయడం అనేది కామన్ థింగ్. రాని వాళ్ళ దగ్గర కూడా నేర్పించి మరి అదే పైన ప్రత్యేకంగా డాన్స్ అంటే చిన్న చిన్న బ్లాక్లు ఆడించి చేయించడం అనేది అదే డాన్స్ మాస్టర్ ఉన్న వృత్తి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అవుతుందంటావా కాదంటావా? పక్క అవుతుంది, ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయింది. కాకపోతే దాన్ని అందంగా చూపించే బాధ్యత నాకు పవర్ స్టార్ అన్న చేతిలో ఉంది. మంచిగా ఉంటుంది కులాయమ తెల్లగా. మీరు ఏమనుకుంటారు సార్? నేనేమనుకుంటున్నా, ఈ రోజు ఏదో పెద్ద యుద్ధం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే 30 అయితే 30-40 అయితే ఎన్నైనా 5-10 కల్లా అయిపోయేసి 5-40 కల్లా ఎడిటింగ్ అయిపోయి వీళ్ళంతా ఈయన చేసేస్తాడు. ఆమె మీద నాకు నమ్మకం లేదు. అందుకే 12-20కే ఫోన్ చేశాడు. అన్న ఇప్పుడు ఫోన్ చేద్దాం అనుకున్నా, నీకు వీడియో కొడదామన్నా అది ఇది అన్నాడు. సరే ఓకే డన్ రా, ఒక 40 minutes టైం తీసుకో, ఫుడ్ అంతలోకి రెడీ చేసేసుకొని నేను కూడా బాగా చేసేసి రెడీ అయిపోతా అంటే 12:40 నుంచి 3:40 చేశాడు. ఎట్లయినా ఉంటుంది బ్యాచులర్స్ బ్రో, మేము బ్యాచులర్ కష్టాలు కాదు. ఇంత మంచి ఇంత జరుగుతుంది. అదే అమ్మ కట్ చేసింది లాస్ట్ మూమెంట్ లో. ఇంత జరుగుతుంది, ఇంటుంది అది మొత్తం. అయ్యో. సో గైస్ మీకు కులాయమ్మ రివీల్ చేయాలంటే అక్కడ రీల్కి వెళ్ళాక రివీల్ చేస్తాం అనమాట. ఫన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు. ఆ బ్లాకులు చూసి మీరు పడిపోయి నవ్వుకుంటారు అనమాట. వీళ్ళు ఏం చేసి ఉంటారు నాకు తెలిసి అయితే పక్కా ఇంట్రో మొత్తం చూసేసి కులాయమ్మని కూడా చూసేసి ఉండొచ్చు. ఫస్ట్ ఎటు చేయకూరి. సో ఇంకోటి ఏంటంటే మీకు దీనిలో కొన్ని చెప్తా, కొన్ని టాపిక్స్ కూడా చెప్తా అనమాట. సో ఇలాగ చూద్దాం. దీంతో ఎప్పుడు డాన్స్ చేస్తున్నావు అట్లా? మళ్ళీ ఏమన్నా ఇందుని పెట్టే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో? అరీలో క్యాన్సర్ అయిపోతుంది. అయ్యో. వాతావరణమే సింగ్. చేద్దాం మంచి చేద్దాం. బావల సయ్య మరదల రెండు సేమ్ బ్రాండ్లు కాబట్టి ఏం కాదు సింక్ అయితే. ఆల్కహాల్ స్పెల్లింగ్ చెప్పా. ఆల్కహాల్ స్పెల్లింగ్ అన్న నాకు చదివే రాదంటే నువ్వు ఆల్కహాల్ స్పెల్లింగ్ చెప్పాలి. నిన్ను యూట్యూబ్ లో చేసింది.
హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబర్ సెలింగ్ చెప్పా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పు సబ్స్క్రైబర్ సెలింగ్ చెప్పా అందుకే నాకు చదువు రాదంటే నేను ఏలు ముద్ర దాన్ని సరేనా కెమెరా ఉంది కెమెరా కొన్ని మీమ్స్ అండి సబ్స్క్రైబర్ సెలింగ్ చెప్పా నాకు రాదు SUBERS ఈ అబ్బా సబ్జెక్టులు కాదు అది కూడా కరెక్ట్ కాదు అన్న నాకు చదువు రాదు నాకు డ్యాన్స్ క్లాస్ నేర్పి ఇంగ్లీష్ క్లాస్ నేర్పి దీన్ని పెట్టుకొని నేను ఇంగ్లీష్ క్లాస్ వీడియో కొడదాం అనుకున్నా మళ్ళీ ఇది హైలైట్ అదా అది ఆల్రెడీ వస్తుంది అది ఆల్రెడీ మాడిపోయింది అవన్నీ వస్తాయి పా సో గైస్ ఫోన్ చేసి అసలు అన్ని టాపిక్ ఎప్పుడు అడగల అన్ని టాపిక్ ఎప్పుడు అసలు ఎత్తలా కంటెంట్ అసలు అది కాదు మరి మనం రీల్స్ చేయడానికి వచ్చి మళ్ళా కుల్లాయమ్మ అవనే అనుకుంటారు మళ్ళా అమ్మో నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి జనాలకి ఫస్ట్ ఫ్లాప్ అనుకుంటారు వీడియో చూడరు వచ్చినాయి బట్టలు దోసేస్తాడు నా వీడియో కూడా చూడరు ఫుల్ గా అదేం తెలుసా నేను ఏడికి వెళ్ళినా ఏదైనా ప్లేస్ కి వెళ్ళినా అనుకో అక్కడ నేను మోని వెళ్ళినాం అనుకో గుర్తుకు వస్తా ఉంటాయి అంటే మోనిని తలుచుకుంటా ఉంటాను కాదు కులాయమ్మని రివీల్ చేద్దామా వచ్చేస్తున్నారు చూపిమంటారా కులాయమ్మ కులాయమ్మ నన్ను తిత్తరు మా అన్న వాళ్ళది ప్రీ వెడ్డింగ్ షూట్ ఈయన చేసాం మా అన్నది మా వదింది మా పెద్దనది జరిగింది రెబల్ తిండే ఎందుకు దేనికి ఏమైంది జుట్టు రోజా ఏంద్రా రే మీ పిల్లలు ఇట్లా అంటారు ఏ బ్రో ఏమైంది బ్రో మా చెల్లెని అంటారు అనిన తర్వాత వెంటనే నా క్లిప్ తీసుకుంటావు అది ఫుల్ అయినా తీసుకో లేకపోతే క్లోజ్ అయినా తీసుకో అది అయిపోతున్న వెంటనే అమ్మాయి వస్తుంది కదా అమ్మాయి ఫస్ట్ కంటతో ఓపెన్ చేసి కన్ను కొట్టే షాట్ ఒకటి ఆ తర్వాత ఇట్లా చీరకొంగు తిప్పేది ఒకటి ఆ తర్వాత ఫుల్ బాడీ అంటే ఫుల్ వైడ్ తీసుకుంటావు ఆ తర్వాత నెక్స్ట్ నువ్వు లాస్ట్లో ఫోర్త్ క్లిప్కి ఇక్కడ చిన్నగా చీర ఇట్లా అంటే అప్పుడు బాటిల్ రివీల్ చేయి వాడిస్తే కానీ వస్తుంది లాస్ట్లో అదొకటి నాకు కొట్టి మిగతాదంతా వైల్డ్ క్లోజ్ నాకు దీని మొత్తంలో ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు కుల్లాయి అమ్మాయి ఎవరు ఇదే ఇది ఎందుకు అంత గర్వం అవుతుంది అంత ఫీల్ అయిపోతుంది కుళాయిల కాడ బిందులు వేసుకొని కొట్టుకున్నాయి కుళాయి నాకు డౌట్ వస్తుంది బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుంది ఇదేనా ఎందుకు కంపల్సరీ అంత హార్డ్ వర్క్ చేస్తాం వంశీ కోసం అయితే మిద్ది మిద్ది మీద నిలబడుకుని ఒకవేళ అక్కతో చేయాలనిపిస్తుంది మిద్ది మీద నిలబడుకుని అది ఎన్ని గంటల్లో చేసింది మిద్ది మీద నిలబడుకుని ఎన్ని గంటలు నేర్చుకుందా అంతే అయిపోయి వీడియో మరి కులయం ఎన్ని గంటల్లో 3 days నీకు తెలియదు అది అది కాదు చాకు తొట్టదు ఒకటి నాకు తెలియదు అదేదో ఉంటది అప్పుడు నువ్వేమో వచ్చింది ఏం పాట అది ఒకటి అమ్మవారితో ఉంటుంది మాట ఇప్పుడు నేర్చుకో కానీ రెడీయా కాదు మామ నువ్వు డెడికేషన్ శారీలు గీరీలు అంటావు ఏంది డ్రెస్ ఏంది మరి కులాయమ్మది నువ్వు కాదా అయితే హీరోయిన్ వచ్చి వదలు హీరోయిన్ ఉండవు మా రీల్స్ లో హీరోయిన్ ఉండవు మా దగ్గర కంటెంట్ అంటే ఒక వీడియో గుర్తుపడతలేదు కుల్లాయమని గుర్తుపట్టదు చందంగా ఉన్నావే ఎవరే నువ్వు మమ్మీ డెడికేషన్ మోడా ఇద్దరు కలిసి రండి ఐఎమ్ లైక్ బాయ్ ఇందు నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు ఎవరికి దానిగా ఫ్రీడమ్ ఆయిల్ మిగిలింది లాస్ట్కి చెప్పండి కుల్లాయమ్మ గారు ఎలా ఉంది ఆయనతో చేయడం ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యాను తర్వాత ఓ నేనా అని ఐ మీన్ కొంచెం
బెటర్ అంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. నాతో కూడా చేస్తారా ఎస్ఆర్ టీమ్ అని చెప్పి, ఎందుకంటే వీళ్ళు పెద్దలు కదా అందుకోసం అని చెప్పి. ఎవరు వాళ్ళందరు కదా, మీరు కూడా మేము అడిగినామా? మీ అన్నకి మౌనినే పట్టుకుంటారు, నీవేనే పట్టుకోవాలి చెప్పవా? అడిగితే మనం చేయమా, అది అడుగుతుంది. మీకోసం రీల్స్ సేవ్ చేసుకున్నాను ఎప్పుడు ఒక కాలంలో చెప్పినా గాయ్స్. కెమెరామ్యాన్ డిసైడ్ చేసుకోవాలి, కెమెరామ్యాన్ మాట్లాడుకోవాలి, అది మాట్లాడుకుంటది. కెమెరామెన్ వస్తారు అప్పుడు నేను చెప్పించుకుంటాను. తీసుకో రెడీ నేను ఈ రోజు సాయంత్రం కానీ రేపు గారు రావచ్చు. ఏమో నాకు తెలియదు, వాళ్ళ పనులు అయిపోయినాక రావచ్చేమో, నాకైతే తెలీదు. కెమెరామెన్ వచ్చిన తర్వాత చిట్టి చెల్లెలతో వంశన్న రీల్ చేస్తాడు గైస్ పక్కా. ఇది ఎందుకంటే వీడియో కొడదాం, అది కూడా చేయాలా వద్దా కామెంట్ చేయండి గైస్. నిజంగా చేయండి గైస్, చేయమంటారు బాండింగ్ కోరుకుంటున్నారు, చేయమంటారు. మీరు కూడా మా బాండింగ్ కోరుకుంటున్నారు కాబట్టి మేము వస్తాం గైస్. మేము ముందు 3, 2, 1 స్టార్ట్. ఎందుకు వంశన్నతో వీడియో చేయలేదు మీరు? సో వాళ్ళది పర్సనల్ ఇష్యూ వల్ల చేయట్లేదు. ఇప్పుడు క్లియర్ అయిపోతుంది, నాకు తెలియదు. అయిపోతే దేవుడు లేదు, నేను మన ఒక ఫ్రెండ్ కనిపిస్తాను గైస్. ఇప్పుడు కనిపిస్తాను వాడు చూడాడు ఎత్తాండి చిట్టి వెనక. చెప్పమా ఇప్పుడు పెద్ద టాస్క్ గండంలో దిగుతున్నాం గైస్. గండం గట్టెక్కాలి. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? టైం ఎంత అయింది? వాడబడేటట్టుంది. అరే అరే ఏంట్రా అరే బాబు, మరి ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? సింగిల్ డేగా చిట్టి? చిట్టి కమాన్ చిట్టి, నువ్వేంటో చూపియాలి వాళ్ళకి. మా తమ్ముడు కూడా రీల్ నాకు పంపించాడు, మా అన్న కూడా తీస్తాను కూడా నాకు. సో గైస్ బిజీ షెడ్యూల్ అయిపోయింది నాకైతే. డేట్స్ ఖాళీ లేవా? మాతో ఒక వీడియో చేయొచ్చు కదా చిట్టి. చిట్టి మాతో ఒక వీడియో చేయొచ్చు ప్లీజ్. ఒక గంట ఖాళీ చేయండి చాలు ప్లీజ్, ఒక్క వీడియో. మీరని ఇస్తారా మేడం? ఒక రీల్ చేస్తారా మీకు? డేట్స్ ఖాళీ ఉన్నాయి మీకు? నీకు కూడా బిజీ. అసిస్టెంట్ పిలుస్తున్నాడు మీ సారు, బైక్ పోయి సాంగ్ పెట్టుకోవాలి పో. నాకేం తెలుసు అమ్మాయిల కాడ వాసన, నీకే తెలియదు. చిటకా వచ్చిందండి వయ్యారి. అయ్యో ఎందుకు జలస్ అవుతుంది? నా బాగా చేస్తున్నా నువ్వు ఏందో, నువ్వు అంత కులాయమ్మని తక్కువ అంచనా వేసినావు. టేక్ 5. అమ్మా ఏమేస్తుంది ఇది? షేట్ షీట్ మ్యాన్, షీట్ షీట్ షీట్. ఏ టేక్ ఇది? ఎన్నో టేక్? చిట్టి బాగా చేస్తున్నావు చిట్టి, కొంచెం కాన్ఫిడెన్స్. లెఫ్ట్ హ్యాండ్ ఒరే అంతా సోది వదిలేరా, రైట్ హ్యాండ్ తిప్పి ఫాల్ చేస్తా అయిపోతుంది. నేను చెప్పాలా? రే పట్టుకోరా ఒకసారి, ఇది పట్టుకో. అదంతేరా నార్మల్ మేము చేసేది అది వచ్చు. నేను ఇట్లా తిరిగి అందరికి ఇంకేంది తిరిగి ఇట్లా తిరిగి నేను ఇట్లా పట్టుకోవాలంట, నేను ఇట్లా పట్టుకుంటే మీరు ఇట్లా అనాలంట. అది ఇట్లా రావాలి. అమ్మాయి రైట్ హ్యాండ్ ఇటు రావాలి.
అట్లా కావాలంటే మీరు ఎట్లా చెప్పాలి? అరే అది కాదునా ఇదే రావాల్సింది. అవును చిటి డ్రెస్ అట్లా ఆ చేతి పట్టుకో. చిట్టి అట్లా కాదు చిట్టి. పడుతుంది ఇంకేంది ఇప్పుడు కరెక్ట్ ఉంది. నేను ఇట్లా రావాలా? అవునే ఇటు చెప్తా రెడీ తిరిగి ఇంకా తిరుగు మళ్ళీ తిరుగు ఇప్పుడు పడు ఇట్లా పడి ఇట్లా కాలి పైకి లేస్తే అయిపోయా. ఇది రావు కూర్చోమా ఇది రావు. వచ్చిందా స్వామి అంతే రౌండ్ ఎక్కువ రావాలి లేకపోతే ఇట్లా తిప్పు అయిపోతుంది ఇట్రా చిట్టి. మెరగంటి మంగతాయారు మీ ముందు మిలమిల మెరిచిపోయింది గాజులు సిట్టమ్మ మీ ముందుకు గలగలా వచ్చేస్తూ. ఓకేనా ఇదే అదే అంట. అమ్మో ఎడ్యుకేషన్ 3 రౌండ్స్ రావాలి. అది ఏమిటో ఒకసారి 3 కాదు 30 తిరిగి ఉంటుంది అది. ఏమైందిరా కెమెరామెన్ వచ్చిందా? కొరియోగ్రఫీ నేర్పించిన. సో గాయ్స్ ఫైనలీ అయిపోయింది. సాహసం ఏమైంది మావా అమ్మ అలసిపోయింది. చిటి హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? నైస్ గుడ్ యాక్చువల్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు మొత్తం ఒక 3 hours నేర్పించి చేపిస్తున్నారు కదా, ఎందుకంటే నాకు డాన్స్ రాదు కానీ నాతో ధైర్యం చేసినాడు అజిత్ అన్న గ్రేట్. ఎట్లాంటి ఎక్స్ప్రెషన్లు ఇచ్చింది హైలైట్ ఉంది. మనం నేర్చుకో. పొద్దులో 3-4 లేసి అన్నం తినకుండా పాయసం మొక్క ఆడాడు అది దోమలు అగరబత్తులు ఎండి గెలుచుకుంటా ఇంట్లో దోమలు కాల్చుకుంటా ఎలా పనికొచ్చే పని చేయండి. నా ఎక్స్ప్రెషన్స్ మీద వాడే నెక్స్ట్ నువ్వే నిన్ను పోగొడుతున్నానే. నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ ఏంటిది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ అక్కతో చేస్తా. శంషాబాద్కి వెళ్ళిందాక నోరా బాబా ప్లీజ్. అక్కతో ఏంటిది నెక్స్ట్ అక్కతో ఇది ఏం పాట అంటే Western guys. అత్తర సాయిబు ఇలా కొడతారు అన్న ఇలా సో గాయ్స్ మొత్తానికి అయితే కంప్లీట్ చేసిరు. మామ ధైర్యం చేసిండు. ఎడిటింగ్ ఎప్పుడైతే రేపు కూడా లేదు యాక్చువల్లీ ఇప్పుడే ఇంకా ఎయిట్ నువ్వు భంగ పడుకోవాలి. వాడు పెద్ద నేనే చేసుకుంటా కానీ పాపం అన్న వాడు ఏం చేస్తాడు తెలుసా? నేనే చేసుకుంటా ఓపిక కూర్చొని నిదానంగా రూమ్ లో. ఏ అమ్మా నేనేంటి ఎఫెక్ట్ పెట్టి జబ్బని లేస్తున్నా, నేనేంటి జబ్బని దించుతున్నా అంటాడు. నేను బాధపడతా. ఎందుకు మాని చేతిలో పెట్టేద్దామని నా ఇంటెన్షన్ అంతే. వెళ్ళేవోరా ఆయన అన్న మంచిగా ఇస్తాడా? చెప్తున్నావు అన్న వద్దా మేము చేయమా మీరు చేస్తారా నా కానీ ఎవరి వరకు వాళ్ళకే బెస్ట్ అనిపిస్తుంది. అవును ఏంటి ఇప్పుడు 250 వీడియోలు చేసాను నేనే చేసుకుని ఎడిటింగ్ అని దాంట్లో కూడా సరేనా మీరే బెస్ట్ అన్నా. నువ్వు ఆయనకి ఎందుకు గెలుపుతున్నావు? శంషాబాద్ మిస్టేక్ గాయ్స్ అజిత్ అన్ననే బెటర్. ఓకేనా? సో గైస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అంతే ఉండాలి. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన ఎస్ఆర్ టీమ్ అని మళ్ళీ గుర్తించిండు ఆయన. అంటే ఎస్ఆర్ టీమ్ స్కిల్ ఉందని చెప్పి గుర్తించిన. అదే సో గైస్ కాళ్ళు చెప్పు అసలు కాళ్ళు చేతులు ఆడిన వాళ్ళకి ఒక కాలు శంషాబాద్ ఒక కాలు సెన్సిటివ్ పిల్లల దగ్గర కూడా వేపిస్తా. ఆ స్కిల్ నా దగ్గర ఉంది. చూసుకోమల్లా కాసుకోమల్లా సో గైస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ గాడ్ ముచ్చట్లు. అండ్ దిస్ ఈస్ యువర్ ప్రిన్స్ సంజయ్ సైనింగ్ ఆఫ్.